అందరికీ నమస్తే అండి. ఇది క్రేప్ డిఫాల్ట్ వర్క్ వచ్చిన శారీ అనమాట. అయితే ఇది ఒక 20 ఇయర్స్ బ్యాక్ చాలా ట్రెండ్‌లో ఉన్నింది. నా ఓన్‌గా హ్యాండ్ వర్క్ చేసుకొని ఒక 4, 5 శారీస్ కుట్టుకున్నాను. అప్పుడు బాగా ట్రెండ్ నడిచింది. అది రాంగా తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు అది మెల్లగా ట్రెండ్‌లోకి వస్తోంది. ఎందుకంటే నా దగ్గరికి శారీస్ 1 బై 1 రెగ్యులర్‌గా వస్తూ ఉన్నాయి. క్రేప్ మీద, తర్వాత జార్జెట్ మీద ఫుల్ వర్క్ వచ్చిన శారీస్. అయితే ఇది డిఫరెంట్‌గా కొంచెం నెమలి కంఠం కలర్ అంటారు. అట్లనే పేస్టల్ కలర్ 2 కాంబినేషన్‌లో ఈ శారీ వచ్చింది. కస్టమర్ నాకు బ్లౌజ్ తీసుకొచ్చి ఇది చాలా ప్లెయిన్‌గా ఉంది, కొంచెం డిఫరెంట్‌గా డిజైన్ చేయమన్నారు. అయితే అందులో ఉన్న కొన్ని బుటీస్‌లో ఉన్న ఏదైతే గోటాపత్తి ఉన్నిందో ఆ గోటాపత్తి అండ్ శారీలో పల్ వర్క్ కూడా ఉన్నిందనమాట. హ్యాండ్స్కి ఇచ్చారు కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్కి ఇవ్వలేదు. చాలా తక్కువ అనిపించింది. శారీతో కంపేర్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ చాలా తక్కువగా అనిపించింది. సో నేనేం చేశానంటే ఈ గోటాపత్తి అండ్ మోతీ 2 తీసుకొని డిజైన్ చేశాను. మీకు బిఫోర్ వీడియోలో నేను చెప్పాను వీ నెక్ బేస్ చేసుకొని చాలా బ్లౌజెస్ ఒక 7, 8 దాకా డిజైన్ చేశానని. అందులో ఇదొక బ్లౌజు. సో దీన్ని ఇలా పైనుంచి కింది వరకు కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు ఏదైతే తను ఇచ్చిన శారీ ఉందో దానికి ఈక్వల్గా అయ్యేటట్లు చేశాను. అసలు శారీలోనే వచ్చిందా అన్నట్టు కుదిరింది ఈ బ్లౌజ్. నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో టాజిల్స్ కూడా ఇచ్చాము, చాలా బాగా వచ్చాయి. ఓవరాల్గా తన ఫంక్షన్ గృహప్రవేశానికి ఈ శారీని వాడుకున్నారు. చాలా బాగా నచ్చింది. తను పిక్చర్స్ కూడా నాకు సెండ్ చేశారు. వీలైతే ఆ పిక్చర్స్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.